వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. తమ సమస్యల సాధన కోసం గత 10 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లా పరిధిలో ఆయాలు అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లెలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురువారం అంగన్వాడీ కార్యకర్త గ్రామదేవత తరహాలో వేషమేసి నిరసన వ్యక్తం చేశారు. చెప్పండి, మీరు గ్రామదేవత తరహాలో ఎందుకు వేషం వేశారు? మీ డిమాండ్ ఏంటి? 10 అంగన్వాడీ సమస్య 10 రోజులుగా కొనసాగుతుంటే కూడా ఏం పరిష్కారం రాలేదనేసి గ్రామదేవతగా, అంటే అంగన్వాడీ అక్కలకు, అమ్మలకు, గర్భవతులకు, బాలింతలకు, చిన్న బిడ్డలకు అందరికీ ఆదర్శంగా ఉన్న అమ్మను కాబట్టి నేను గ్రామదేవతగా వీళ్ళు బొట్టెట్టి పిలుస్తా అంటే రెయ్యం పొగలు నిలువెత్తు నన్ను కొలుస్తున్నారు కాబట్టి నేను వచ్చి వీళ్ళకు ఆదర్శనంగా ఒక అంగన్వాడీ అక్కకు అదే రూపం చూపిస్తూ నిలువెత్తు దాచుతానని, పరిష్కారం చేసుకొని మార్గం చూపుకొని వస్తున్నాననేసి ఈ మాట ఇస్తానని అమ్మ రూపంలో ఒక అంగన్వాడీ కార్యకర్తకు నేను ఈ రూపం ధరించాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు గోడు వినిపించుకొని మొర్రుమని కొట్టుకొని పొద్దున 9కి వస్తే రాత్రి 5 అవుతుంది. తల్లి, బిడ్డ, చిన్న బిడ్డ, భర్తలు, నానా ఘోరాలు చూస్తూ భరించలేక అమ్మ అవటలిస్తుంది. వీధిన దిక్కున పార చూసుకుంటూ వెళుతూనే ఇంత మూలానికి కారకమైన ప్రతి ఒక్కరూ నాయకులు కానీ అధినేతలు కానీ ఎవరైనా దిగి రావాల్సిందిగా అమ్మ రూపంలో అంగన్వాడీ అక్కకు మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. మదనపల్లెలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపట్టిన సమ్మెకు జనసేన నాయకులు రామాంజనేయులు గారు, దారం అనిత గారు తమ సంపూర్ణ మద్దతు తెలిపి వారికి భోజనాల ఏర్పాట్లు కూడా చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న సమ్మెకు మీ జనసేన పార్టీ తరఫున ఎటువంటి మద్దతు లభిస్తుంది? ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు సుమారుగా 10 రోజుల నుంచి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కోరికలు, న్యాయమైనటువంటి కోరికలను ప్రభుత్వం తీర్చలేదు అని వారు 10 రోజులుగా నిరంతరము శ్రమపడి ఇక్కడ కూర్చొని ఉదయం వచ్చి సాయంత్రం వరకు వారు నిరసన తెలియజేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపడం కానీ, జరిపిండే చర్చలు విఫలమవుతున్నాయి. వారికి జనసేన పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలిపినాము. నిన్న వారు ఎండలో భిక్షాటన కార్యక్రమం చేసినారు. ఆడబిడ్డలను వీధులంబడి తిప్పి అడుక్కునేలా చేసినటువంటి ప్రభుత్వాన్ని తొందరలోనే ఆడవారే ఇంటికి పంపుతారనే అనుకుంటున్నాము. వారి ఆకలి బాధ, ఒక్కరోజు వారికి అన్నం పెట్టి ఆకలి తీరుద్దామనే చిరు ఆశ. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు వచ్చి తన సంఘీభావాన్ని తెలుపుతూ మద్దతు పలికారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాసులు గారు, గత 10 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు అంగన్వాడీలు కోరుతున్నవేవి గొంతెమ్మ కోరికలు కాదు, ఒకటి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడిగా పాదయాత్రకు వచ్చినప్పుడు కానీ, ప్రజల్లో తిరిగేటప్పుడు కానీ, 2019 ఎన్నికల సందర్భంలో కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా అంగన్వాడీలకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని కోరుతున్నారు. రెండోది, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గ్రాట్యుటీని అమలు చేయాలని కోరుతున్నారు. మూడోది, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించమని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా వయోపరిమితి, వీళ్ళకి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం సరఫరా చేయాలని, బడ్జెట్ను పెంచి చేయాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏవి కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని అడుగుతున్నటువంటి డిమాండ్లు కాదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి హామీలే. ఈ హామీలు అమలు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో సచివాలయం సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా అర్జీలు ఇచ్చి మంత్రుల్ని కలవడానికి ప్రయత్నం చేసి అన్ని చేసినా పరిష్కారం కానటువంటి నేపథ్యంలో అనివార్యంగా ఈ సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా
క్షేత్రస్థాయిలో ప్రజలకు అందజేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ నిలుస్తున్నటువంటి అంగన్వాడీలకి అండగా నిలవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేయకపోగా దానికి వాళ్ళను కనీసం మనుషులుగా కూడా చూడకుండా వాళ్ళ సమస్యలు వినకుండా ఈరోజు ఉద్యోగులందరినీ కూడా రౌడీలుగా గూండాలుగా దొంగలుగా మార్చి చిత్రీకరించినట్లుగా చేసి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడం అనేటటువంటిది చాలా శోచనీయమైంది. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు తీరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తామేమీ ఇప్పుడు కొత్తగా అడగలేదని, ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలను మాత్రమే తాము వారికి గుర్తు చేస్తున్నామని చెబుతున్నారు. కెమెరామెన్ అనిల్తో ఈశ్వర్, మదనపల్లి.